రోజుల తర్వాత టెంపరేచర్ మనకి మళ్ళీ పాజిటివ్లోకి వచ్చింది. సో ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి +9 degrees ఉంది. సో మీరు నా పాత వీడియో చూస్తుంటే మనకి పాత వీడియోలో మనం ఒక కార్ టెస్ట్ చూసాం కదా. సో మనకి ఏమైందంటే ఆ కార్లో కొంచెం సర్వీస్ ఇష్యూ ఉండడం వల్ల మనం ఆ కార్ నుంచి ఇంకో కార్ తీసుకోవాల్సి వచ్చింది. సో మనం ఇప్పుడు తీసుకున్న కార్ వచ్చేసి C300. సో మెర్సిడెస్ C క్లాస్ తీసుకున్నాం. సో మీరు చూడొచ్చు దీని లుక్ అయితే చాలా బాగుంది. సో ప్రాపర్ ఇది 2020 మెర్సిడెస్ C క్లాస్. సో C300 మనం ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి వార్మప్ చేసి దీని మీద అలా స్పిన్కి వద్దాం. సో మనం బేసికల్ జిమ్కి వెళ్తున్నాం. సో ఆ మిర్రర్ చూడొచ్చు ఫ్యాన్సీగా మూవ్ అయింది అనమాట. సో మనం లోపలికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఒకసారి స్టార్ట్ చేసి మనం వెళ్తూ దారిలో బ్యాంక్లో చిన్న డిపాజిట్ చేయాలి. ఆ బ్యాంక్ చూసేసి దాని తర్వాత మనం జిమ్కి వెళ్తాం. సో ఈ గ్యాప్లో మనం కార్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం. సో ఇదైతే నాకు దీని లుక్ వైజ్గా చాలా బాగా నచ్చింది అనమాట. సో స్పేసెస్ ఎక్కువ. సో దీనిలో లెంత్ చాలా ఎక్కువ ఉందన్నమాట. మన లెగ్ స్పేస్కి కానీ మీరు చూడొచ్చు క్లాత్స్ అంతా వైట్ కలర్ ఎదరిచ్చి ప్రాపర్ సన్ రూఫ్ అనొచ్చు కానీ మనం మూన్ రూఫ్ అనాలి. ఎందుకంటే బేసికలీ దీనికి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ రెండు సైడ్లు మనకి ఓపెనింగ్ వచ్చింది. సో మనమైతే ముందు కార్ స్టార్ట్ చేద్దాం. సో కార్ అయితే మనం చూడొచ్చు బేసికల్లీ ఇదంతా బేసిక్ ఇంటీరియర్. మనకు ఒక పెద్ద డాష్ బోర్డ్ ఇచ్చారు. మనం స్టార్ట్ చేయగానే స్క్రీన్ ఓపెన్ అయింది. అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ ఒక రోల్స్ రాయల్స్లో ఇచ్చేలాగా ఒక చిన్న క్లాక్ అయితే ఇచ్చారు మనకు మెర్సిడెస్ లోగోతో. సో ఇది చూడడానికి మొత్తం చాలా ఫ్యాన్సీగా ఉంది. సో 2020 మోడల్ కాబట్టి దీనిలో మొత్తం ఇంకా ఫీచర్స్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ మనకి చూడొచ్చు ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. సో మనం ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ట్రై చేద్దాము. సో అదనమాట. ఒకసారి మనం కార్ స్టార్ట్ చేసాం కదా, ఒక 2-3 minutes హీట్ ఎక్కించి మిగతా అంతా చూద్దాం. ఈలోపు మనం ఒకసారి ఎక్స్టీరియర్ లుక్ చూద్దాం ఒకసారి. సో దీనికైతే నాకు అన్నిటికంటే చాలా ఫ్యాన్సీ అనిపించింది. ఏంటంటే చూడొచ్చు కదా, సో మనకి సీట్ కంట్రోల్స్ అన్ని 1, 2, 3 సో 3 డిఫరెంట్ ఇచ్చారు. ఇక్కడ మనకేమో సీట్ హీటింగ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక ఇన్విజిబుల్ ఉంటుంది కింద. సో ఇదైతే మనకి హీటెడ్ స్టీరింగ్ వీల్స్ అనమాట. మనం ఒకసారి ఎక్స్టీరియర్ లుక్స్ చూసి దాని తర్వాత మనం బ్యాంక్ వెళ్దాం. బ్యాంక్ వెళ్ళి సో జిమ్కి వెళ్ళిపోదాం. సో వన్స్ దీని ఎక్స్టీరియర్ లుక్ చూద్దాం. సో ఇది మనకి చాలా లెంత్ ఎక్కువ ఉందన్నమాట. సో మన దగ్గర ఉన్న పాత CLS 2 పోలిస్తే మీరు దీని లుక్ చూడొచ్చు. సో ప్రాపర్ క్రేజీ లుక్ ఉంది. సైడ్ నుంచి చూస్తే మీకు మొత్తం లెంత్ కనిపిస్తుంది. మనకి మంచి అలాయ్స్ ఇచ్చారు, అలాగే మంచి బ్రేక్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసి వెళ్తున్నాం అనమాట. మనకి చూడొచ్చు మనకి ఇక్కడ మ్యాప్స్లో నేను ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు. డైరెక్ట్గా మనం బ్యాంక్కి వెళ్ళేసి బ్యాంక్ నుంచి జిమ్కి వెళ్ళిపోతాం. మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గోప్రోలో ఎలా వస్తుందో తెలియదు కానీ మామూలుగా అయితే మనం చూసాం కదా, మనం ఇక్కడ ఉంటుంది మన గేర్. సో మనం డైరెక్ట్గా డీకి వెళ్ళేసి ఆటోమేటిక్గా ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. కింద చూడొచ్చు మీరు మొత్తం స్నో ఉంది కదా. సో మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇప్పుడిప్పుడే ఈ స్నో అంతా కరుగుతుంది అనమాట. ఈ స్నో అంతా కరిగిపోయి అది వాటర్లా అవుతుంది. సో మనం ఇప్పుడు మెయిన్ రోడ్లోకి వెళ్తున్నాం. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మెయిన్ రోడ్లోకి. సో మనం చూడొచ్చు మనం పెద్ద హిల్ మీద నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డౌన్ టౌన్కి వెళ్ళాలి. సో ఇది పుల్లిస్తే మాత్రం చాలా చాలా గట్టిగా అలాగే చాలా ఫాస్ట్గా అయితే మనకి స్పీడ్ లిమిట్ వచ్చేసి 50. మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు ఇక్కడ. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మనం జిమ్కి వెళ్దాం అనుకుందాం, దారిలో బ్యాంక్ వెళ్దాం అనుకున్నాం. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే బ్యాంక్ క్లోజ్ అయిపోయింది. సో టైం 5:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. అందుకే నేను డైరెక్ట్ జిమ్కి వచ్చాను అనమాట. ఈ మధ్య ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నాడు, ఎవ్రీడే 500 calories బర్న్ చేయాలని చెప్పేసి. సో టైం చూడొచ్చు 6:39 అవుతుంది. సో నేను 412 calories బర్న్ చేశాను ఇవాళ. సో జిమ్లో నేను ఒక 300 to 350 బర్న్ చేసి మిగతాది ఈవినింగ్ వాక్ కానీ అలా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ గ్యాప్లో ఏమైపోయిందంటే ఈ మధ్య మా సిటీలో కాప్స్ ఎక్కువ ఉంటున్నారు. సో మనం కొంచెం స్పీడ్ వెళ్ళినా కానీ వాళ్ళు వెంటనే క్యాచ్ చేస్తున్నారు. అందుకనే స్పీడ్ టెస్ట్ ఏం చేయాలా, మేబీ రేపు ఎల్లుండి చేస్తాం. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే మనకి చాలా రోజుల తర్వాత డే లైట్ సేవింగ్ వచ్చింది అనమాట. ఎలా అంటే మనకి క్లాక్లో ఒక 1 hour ముందుకు వెళ్ళిద్ది. అంటే ఎలా అంటే 2 o'clock నుంచి నైట్ 3 o'clock డైరెక్ట్గా జంప్ అవుతుంది అనమాట. సో 1 hour గ్యాప్ వచ్చింది. అందుకనే మనకి చూడొచ్చు టైం వచ్చేసి 6:40 అవుతున్నా. మీరు ఇంకా సన్ అని చూడొచ్చు, ఇంకా సన్ ఇంకా సెట్ అవ్వలేదు. అలాగే 7:30 to 8 మధ్యలో సన్సెట్ అయింది. సో దీన్ని మనం డే లైట్ సేవింగ్ అంటాం అనమాట. సో వీటన్నిటి మధ్యలో నేను ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే
ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలాగా మనకి గ్రో అవుతుంది అనమాట. ఈ కంట్రీలో ఏమైందంటే నేను చెప్తాను, నాకు అనిపిస్తుంది బేసికలీ కరెక్ట్ కాదో ఎవరో వాళ్ళ పర్సనల్ ఇండివిజువల్కి వదిలేస్తున్నాం. సో బేసికలీ మనకు ఆ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ రిపేర్ చేయాలంటే టు బి వెరీ హానెస్ట్ 3 daysలో అయిపోతుంది. 3 days అనేది 3 hours అయిపోతుంది, ఎందుకంటే జస్ట్ బంపర్ రీప్లేస్మెంట్ అంతే. కానీ వీళ్ళు కార్ తీసుకొని 10 days అయింది. సో 10 days నుంచి మనకి రెంటల్ కార్స్ ఇస్తూ ఉంటారు, కానీ మొత్తం బిల్ అంతా ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేసింది, రిపేర్ బిల్, రెంటల్ బిల్స్ అనేవి. కానీ 3 hours చేయాల్సిన పనిని వాళ్ళు 10 days అయింది, కానీ ఎప్పటికి ఇస్తారు గ్యారంటీ లేదు. నేను యాప్లో చూస్తే మాత్రం అట్లీస్ట్ ఇంకో 2-3 days పట్టేదని వచ్చింది. సో ఇదేమంటే మనకి మన భాషలో దీన్ని ఒక చిన్న టైప్ ఆఫ్ స్కామ్ అనొచ్చు. ఎలా అంటే, సో మనకి బిల్ ఇస్తారు కదా, బిల్ అంతా ఇన్సూరెన్స్ కంపెనీ వేసింది, కానీ మనం ఎవ్రీ మంత్ కార్ ఇన్సూరెన్స్కి మనీ పే చేస్తాం అనమాట. సో ఇండియాలో ఇయర్లీ వన్స్ పే చేస్తాం. సో డిపెండ్స్ అపాన్ ద కార్, నీకు ఇన్సూరెన్స్ ఉంటుంది, థర్డ్ పార్టీ ఫస్ట్ పార్టీ అని చెప్పేసి. కానీ కెనడాలో ఎలా అంటే నువ్వు ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ పే చేయాలి, అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. కొన్నిసార్లు ఏమైందంటే మనం కార్ ఈఎంఐ కన్నా కార్ ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మా కేసులో అంతే. సో నాది ఆల్మోస్ట్ కార్ ఈఎంఐ 30,000 ఉంటే మంత్లీ నాకు ఇన్సూరెన్స్ కూడా ఆల్మోస్ట్ 30,000 to 35,000 ఉండిద్ది. అంటే అటు ఇటుగా జస్ట్ మనం 60,000 rupees జస్ట్ ఫర్ ద కార్ ఈఎంఐ ఇన్సూరెన్స్ పే చేస్తున్నాడు. అంటే మీరు చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనం ఒక 5 years కానీ ఒక లాంగ్ టర్మ్ చూసుకుంటే నువ్వు కార్కి ఎంత పే చేస్తావో నీ ఇన్సూరెన్స్ కూడా అంతే పే చేస్తావు. సో ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద స్కామ్ అని నేను ఫీల్ అవుతాను. అంటే జస్ట్ ఇమాజిన్, నాలాగే ఇక్కడ ఒక 3 to 4 crores పీపుల్ ఉంటారు, అందరి దగ్గర యూజువల్లీ అందరి దగ్గర కార్స్ ఉంటాయి. సో అందరు కార్ ఇన్సూరెన్స్ పే చేస్తారు, హౌస్ ఇన్సూరెన్స్ పే చేస్తారు. సో ఈ ఇన్సూరెన్సెస్ మనీతోనే నాకు అప్పుడు అనిపిస్తుంది అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ ద కంట్రీ అలా జీడిపి పెరుగుతుంది అని చెప్పేసి. సో ఈ యాక్సిడెంట్లు అవుతాయి, కానీ చూసారు కదా 3 hours చేయాల్సిన పని నాకు వీళ్ళు 15 days తీసుకున్నారు. ఇంకా టైం పట్టింది, ఎప్పుడు వస్తుందో మనకైతే గ్యారంటీ లేదనమాట. నాకు అలా అనిపిస్తుంది. సో మనం దీని తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. సో రేపు కుదిరితే మనం ఒకసారి డ్రైవ్కు బయటకు వెళ్దాం, లేకపోతే మనం ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం.